వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తారో 10th క్లాస్ తరువాత ప్రయాణం అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. అంటే చాలామందికి నెక్స్ట్ ఏం చదవాలి ఏంటనేది అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకరేమో డిప్లొమా చెప్తారు, ఒకరేమో ఇంటర్మీడియట్ చెప్తారు, ఇంకొక కోర్సులు వొకేషనల్ ఇంకోటి చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్గా అంటే మనం చూస్తున్నది ఏమిటంటే 95 నుంచి 98% పీపుల్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి కనీసం క్లారిటీ లేకుండా చదువుతున్నారు. చాలా వరకు చాలామంది స్టూడెంట్స్కి అసలు ఏ కోర్సులు ఉన్నాయని కూడా తెలియదు. చాలామంది వెంటనే డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వెళ్ళిపోవడం, లేదంటే డిప్లొమాకి వెళ్ళిపోవడం, అంతేగాని కంప్లీట్గా అందుబాటులో ఉన్నటువంటి కోర్సులు ఏమిటి, ఆ కోర్సులతో పాటుగా మనం అవి చదివితే మనకున్నటువంటి ఉపయోగాలు ఏమిటి, అసలు అది మనం ఎందుకు చదువుతున్నామో ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. సో చాలామంది తమ్ముల్ని అలాగే చెల్లెల్ని దృష్టిలో పెట్టుకొని 10th తరువాత అందుబాటులో ఉన్నటువంటి కోర్సుల కోసం అయితే చాలామంది నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళందరి కోసం ఇంకెవరైనా మిమ్మల్ని అడిగినా కూడా ఈ వీడియోని మీరు పంపిస్తే 10th క్లాస్ తరువాత ఏమేం కోర్సులు అందుబాటులో ఉన్నాయో మీరు వాళ్ళకైతే చెప్పిన వాళ్ళు అవుతారు. చూడండి, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th క్లాస్. అయితే 10th క్లాస్ తర్వాత మనం జనరల్గా మెయిన్గా 3 కోర్సుల గురించి అయితే వింటాము. 1 ఇంటర్మీడియట్, 2 పాలిటెక్నిక్, 3 ఐటీఐ. వీటితో పాటుగా పారామెడికల్ గురించి ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అలాగే షార్ట్ టర్మ్స్ అంటే అకాడమిక్తో సంబంధం లేకుండా నేర్చుకునేవి కూడా ఉంటాయి. అయితే కంప్లీట్గా మనము ఈరోజు 10th క్లాస్ తరువాత ఉన్నటువంటి కోర్సుల గురించి తెలుసుకుంటాము. తదుపరి వీడియోస్లో ఏ కోర్సుకు సంబంధించి ఏంటి ఉపయోగాలు ఏమిటనేది కూడా మనం డిస్కస్ చేస్తాము. అలాగే ఆ తరువాత వీడియోలో ఇంటర్మీడియట్ తరువాత ఏమేమి అవకాశాలు ఉన్నాయని కూడా మనం డిస్కస్ చేస్తాము. అలాగే ఏ క్వాలిఫికేషన్తో మనం ఏ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలో కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది. సరే, ఇంటర్మీడియట్ చూద్దాము. ఇంటర్మీడియట్లో మనం జనరల్గా మాట్లాడుకుంటే సైన్స్ ఉంటుంది, ఆర్ట్స్ ఉంటుంది, అలాగే కామర్స్ ఉంటుంది. సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా ఎక్కువ మంది చదివేవి ఎంపీసీ మరియు బైపీసీ చదువుతారు. అలాగే లైబ్రరీ సైన్స్ కూడా ఉంటుంది, చాలా తక్కువ మంది అయితే చదువుతారు. ఎంపీసీ ఉంటుంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్తో, అలాగే బైపీసీ ఉంటుంది. ఎవరైతే బీటెక్ చేద్దాము, ఇంజనీర్ అవుదాము అటువంటి ఆలోచనలతో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఎంపీసీ తీస్తారు. అలాగే మెడిసిన్ సైడ్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా బైపీసీ. అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్కి సంబంధించి అయితే కంప్లీట్గా వాటికి సంబంధించి కూడా నేనైతే ఒక క్లాస్ వీడియో చేస్తాను. అలాగే కామర్స్ వాళ్ళైతే సిఈసి చదవచ్చు. కామర్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సిఈసి చదవచ్చు. అలాగే ఆర్ట్స్ కామర్స్ మిక్సింగ్లో మళ్ళీ ఎంఈసి చదవచ్చు. అంటే ఎవరైతే దీనికి సంబంధించి సిఏ చదవాలనుకుంటారో వాళ్ళకి ఎంఈసి అనేది చాలా బాగుంటుంది. అలాగే హెచ్ఈసి కంప్లీట్గా ఆర్ట్స్ అయితే హెచ్ఈసిలో ఉంటుంది. అయితే ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి. ఇది మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి ఆసక్తి, ఆల్రెడీ మీరు చదువుతున్నటువంటి మీ యొక్క ఎడ్యుకేషన్ మీకు కంప్లీట్గా తెలుస్తుంది. మ్యాథ్స్ ఏంటి, అలాగే బయాలజీ ఏమిటి, లేదా ఆర్ట్స్ ఏమిటి అనేది మీరు కాల్కులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సీనియర్స్ ఉంటారు, వాళ్ళతో కూడా డిస్కస్ చేయాలి నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఏమిటి ఉన్నాయి అనేది. ఏదో ఒకటి గుడ్డుగా వెళ్ళిపోవడం కాదు. నెక్స్ట్ పాలిటెక్నిక్ చూద్దాం. పాలిటెక్నిక్ డిప్లొమా అంటే మనకి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అండి. వీటితో పాటుగా చూడండి ఈ సిటీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆ విధమైనటువంటి వొకేషనల్ కోర్సెస్ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఈవెన్ ఈ వెటర్నరీకి సంబంధించి డైరీ కోర్సుకి సంబంధించి కూడా ఉంటుంది. అది కూడా మనకి వొకేషనల్లో 2 ఇయర్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. అంటే వెటర్నరీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అలాగే పాలిటెక్నిక్ చూద్దాము. పాలిటెక్నిక్ అయితే 3 ఇయర్స్ అండి. కోర్స్ డ్యూరేషను పాలిటెక్నిక్ 3 ఇయర్స్. ఇందులో ఏముంటాయో ఒకసారి మనం చూద్దాము. మెకానికల్, సిఎస్సి అంటే కంప్యూటరు, అలాగే ట్రిపుల్-ఈ, సివిలు, ఐటీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రికలు, కెమికలు, ఏరోనాటికలు, అగ్రికల్చరు, బయోమెడికలు, అలాగే మెరైను,
ప్లాస్టికు, మెరైను, ప్లాస్టికు, అలాగే మైనింగు, అలాగే లెదర్ అండ్ రబ్బరు, అలాగే టెక్స్టైలు, అలాగే పెట్రోలియం, ఇవన్నీ కూడా టెక్నాలజీకి సంబంధించినవి. మెరైన్ టెక్నాలజీ కావచ్చు, ప్లాస్టిక్ టెక్నాలజీ కావచ్చు, మైనింగ్ టెక్నాలజీ కావచ్చు, లెదర్ టెక్నాలజీ కావచ్చు, రబ్బర్ టెక్నాలజీ కావచ్చు, టెక్స్టైల్ టెక్నాలజీ కావచ్చు, అలాగే పెట్రోలియం టెక్నాలజీ, ఇవన్నీ కూడా. అలాగే వెటర్నరీకి సంబంధించి కూడా డిప్లొమా అనేది ఉంటుంది. అంటే వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, అన్నీ ఇందులో కలిపేసి తెచ్చాను. ఇవన్నీ కూడా 3 years కోర్సు. జనరల్గా మనం డిప్లొమాను కానీ మనం ఏమనుకుంటాం, ఓ 3-4 కోర్సుల పైన ఎక్కువగా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. మెకానికల్ కావచ్చు, సిఎస్సి కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, సివిల్ కావచ్చు. ఈ మిగతావన్నీ కూడా వీటిపైన మనము రీసెర్చ్ చేయాలి ఫస్ట్. అసలు ఆటోమొబైల్ అంటే ఏమిటి, బయోటెక్నాలజీ అంటే ఏమిటి, ఎలక్ట్రికల్ అంటే ఏమిటి, ప్లాస్టిక్ టెక్నాలజీ అంటే ఏమిటి, పెట్రోలియం టెక్నాలజీ అంటే ఏంటి, అలాగే బయోకెమికల్ టెక్నాలజీ అంటే కంప్లీట్ బయోమెడికల్ టెక్నాలజీ అంటే వీటిపైన మనం రీసెర్చ్ చేస్తే అందులో ఉన్నటువంటి మన ఆసక్తిని మనం ఐడెంటిఫై చేయగలిగితే నెక్స్ట్ మనం ఏం చదివినా కూడా వేగంగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో పాలిటెక్నిక్లో అయితే మనకి ఈ రకమైన కోర్సెస్ అయితే ఉంటాయి. ఈ రెండు కాకుండా చాలామంది మిత్రులు ఐటీఐ కూడా చదవాలనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఐటీఐ చదివేటటువంటి మిత్రులకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, చాలామంది తమ్ముళ్ళు చదవకపోయినా పర్వాలేదు, కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఏదో ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అలా చదవడం వలన ఎక్కువగా నిరుద్యోగం అయితే మనకి ఎక్కువ అవుతూ ఉన్నది. ఎవరైతే ఐటీఐ చేయాలనుకుంటున్నారో, ఈ రకమైనటువంటి టెక్నికల్ కోర్సెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా మీరు ప్రాక్టీస్ చేసి వర్క్ నేర్చుకుంటే మీకు ఒక స్కిల్ వస్తే వేగంగా సెటిల్ అవుతారు. కానీ ఓన్లీ సర్టిఫికేట్ వస్తే ఉద్యోగం వచ్చే రోజులైతే ఇప్పుడు లేవు. గుర్తుపెట్టుకుంటే ఐటీఐ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఆ రకంగా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి సబ్జెక్ట్తో పాటుగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ పాలిటెక్నిక్ కూడా, ఇవి అన్ని కోర్సులు కూడా. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఐటీఐ 2 years. ఐటీఐలో మనకి ఏముంటాయంటే ఫిట్టరు, కంప్యూటరు, సివిల్, అలాగే మెకానికల్ ఉంటుంది. మెకానికల్లో రేడియో కావచ్చు, మోటార్ వెహికల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మెరైన్ కావచ్చు. వాటితో పాటుగా ఎలక్ట్రికల్, ప్లంబరు, సర్వేయరు, అలాగే మెషిన్ టూల్స్, వెల్డరు, ఫైర్మెన్, అలాగే పెయింట్ టెక్నీషియన్, ఇవన్నీ కూడా ఐటీఐలోనే ఉంటాయి. సో ఐటీఐలో వీటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వర్క్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆ వర్క్ పైన మీకు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉంటేనే మీరు వీటిపైన అయితే ఫోకస్ చేయగలరు, సబ్జెక్ట్ నేర్చుకోగలరు, నైపుణ్యం నేర్చుకోగలరు, ఆటోమేటిక్గా చక్కగా ఉద్యోగం సాధించగలరు. ఓకే, వీటితో పాటుగా షార్ట్ టర్మ్గా ఇవన్నీ చదువుతారు. చదవడంతో పాటుగా మీరు కొన్ని కోర్సెస్ కూడా మీ ఈజీగా నేర్చుకోవచ్చు. 10th class అయిపోయిన తర్వాత సెలవుల్లో అయినా వీటితో చదువుతుండగా కూడా మీరు నేర్చుకోవచ్చు. షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏమిటంటే ఇవన్నీ కూడా మనకి 6 years నుంచి 1 yearలోనే కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ మీరు ఎగ్జాంపుల్ పాలిటెక్నిక్, ఐటీఐ లేదా బీటెక్ వేటిపైన చదివినా కూడా ఈ నాలెడ్జ్ తోడైతే ఇక్కడ మీకు చాలా ఈజీ అవుతుంది. అదేమిటంటే డిటిపి, పీజీడీసీఏ, టాలీ, గ్రాఫిక్స్, యానిమేషను, వెబ్ డిజైనింగు, అలాగే సైబర్ సెక్యూరిటీ, ఈ రకమైన ప్రతి కంప్యూటర్ సెంటర్లో కూడా ఈ రకమైన కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 1000 నుంచి 3000, 4000, 5000 ఫీజు వరకు ఉంటుంది. మీరు చక్కగా 3 నెలల నుంచి ఆయా కోర్సులను బట్టి 3 నెలల నుంచి 1 year లోపల ఇవన్నీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ టీటీపీ అనుకోండి, ఒక 3 నెలల్లో నేర్చుకోవచ్చు. పీజీడీసీఏ అనుకోండి కంప్లీట్, అంటే ఈ పీజీడీసీఏలో ఈ డీటీపీ అన్నీ ఇంక్లూడింగే ఉంటే ఒక 1 year పడుతుంది, ఇంకా షార్ప్ అయిపోతారు. అయితే వీటితో పాటుగా ఇంకా మరి మనం ఏం నేర్చుకోవాలంటే చాలామంది పారామెడికల్కి వెళ్తుంటారు. అంటే ఎంఎల్టీ అని చెప్పేసి, అంటే దానికి సంబంధించి ఈ నర్సెస్ అని చెప్పేసి చాలా డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ పారామెడికల్లో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. డిఎల్ఎంటీ, డిహెచ్ఎఫ్ఎం, డిఓఏ, డిఓటి, అలాగే హెల్త్ ఇన్స్పెక్టరు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా మీరు పారామెడికల్లో అయితే వీటిపైన కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. సో 10th class తరువాత ఇది మీ ప్రపంచం. ఇంతకంటే ఇంకా తెలిసిన ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. మీరు 10th class క్వాలిఫై అయిపోయిన తర్వాత మీ ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో మీ అభిరుచికి తగ్గట్టు, మీకున్నటువంటి నైపుణ్యానికి తగ్గట్టు, మీకున్నటువంటి సబ్జెక్టుకి తగ్గట్టు, మీకున్నటువంటి జీవితాశయాలకు తగ్గట్టుగా మీరు ఒక కోర్సుని ఎంచుకొని మీ చక్కటి ప్రయత్నాన్ని అయితే మీ యొక్క చక్కటి ప్రయత్నము, అలాగే చక్కటి ప్రయత్నాన్ని, అలాగే చక్కటి ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా, హుందాగా, చాలా హుషారుగా మీరైతే ప్రారంభించండి. దయచేసి చెప్తున్నా,
ఎవరో చెప్పారని మీకు క్లారిటీ లేకున్నా ఏదో ఒకటి జాయిన్ అయిపోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. 10th క్లాస్ తరువాతనే మీ యొక్క ప్రయాణం ఎటు వెళ్ళాలనేది మీకు మీరుగా నిర్ణయించుకోండి. మీరంతా కూడా మీ యొక్క బ్రదర్స్ లేదా సిస్టర్స్ లేదా మీ సార్స్ లేదా మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి. మీ యొక్క అభిరుచులను వాళ్ళతో పంచుకోండి. మీకున్నటువంటి నాలెడ్జ్ని కూడా వాళ్ళతో మీరు పంచుకుంటే మీ యొక్క నాలెడ్జ్ విషయాన్ని కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే, అలాగే మీకు వచ్చిన 10th క్లాస్ మార్క్స్ని కూడా దానిపైన తీసుకొని మీరు ఒక మంచి కోర్సులో జాయిన్ అవ్వండి. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మీరంతా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆఫ్టర్ 10th క్లాస్ అయిపోయింది కదా, ఆఫ్టర్ ఇంటర్మీడియట్, అలాగే ఈ కోర్సులకు సంబంధించి సాధ్యమైనంత వరకు కూడా ఏ కోర్సు వల్ల ఏంటి ఉపయోగము, ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కూడా బేసికల్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. అలాగే 10th క్లాస్ తరువాత మీరు గవర్నమెంట్ ఉద్యోగమే సాధించాలి. అసలు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ప్రస్తుతం ఏమున్నాయంటే ఎస్ఎస్సిలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఉంటుందండి. ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకి దేశవ్యాప్తంగా పలు రకాల ఉద్యోగాలని భర్తీ చేసే ఒక అత్యున్నత సంస్థ. యూపీఎస్సీ తర్వాత ఎస్ఎస్సినే పెద్దది. అందులో ఎంటీఎస్ అనేది మనకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఉంటుంది. అలాగే మిలిటరీకి సంబంధించి మనం చూసుకుంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి సంబంధించి అన్నీ కూడా సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, ఎస్ఎస్బి కావచ్చు, అన్నీ కూడా అందులోనే ఉంటాయి. జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా మనకి ఎవరైతే డిఫెన్స్ ఫోర్స్లోకి వెళ్ళాలనుకుంటారో మీ అందరి కోసం కూడా దీనికి సంబంధించి 10th క్లాసే క్వాలిఫికేషను. అలాగే ఆర్మీలో కూడా పలు రకాల ఉద్యోగాలు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఉంటాయి. అయితే ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి మాత్రం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చాలా చిన్న ఉద్యోగాలు, చాలా తక్కువ ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఎవరు కూడా 10th క్లాస్తోనే ఉద్యోగం సాధించాలనే కాన్సెప్ట్తో కాకుండా ఇంకా మీరు ఉన్నత చదువులు చదివి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.